హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అది చిలక జింక స్నేహం కోసం. ఒక అడవిలోని స్నేహితులైన చిలక జింక ఉండేవి. ఒకరోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయలుదేరాడు. ఇదంతా చెట్టు మీద నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడాలనుకుంది. చిలుక ఒక ఉపాయం ఆలోచించుకొని వేటగాడు వెళ్తున్న దారిలోని దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలాగా నటించింది. చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్ళాడు. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదుటిన పారిపోయింది. వేటగాడు చిలుకను పట్టుకునే లోపున రివ్వున ఎగిరిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎట్టు పరిస్థితుల్లోనే విడిచిపెట్టదు. ఇప్పుడు ఇంకొక స్టోరీ కూడా చెప్తా మీకు. మంచి చేసిన వాడికి ఎప్పుడు మేలు జరుగుతుంది. ఒక ఊరిలోని ప్రవీణ్, నవీన్ అని ఇద్దరు ఉండేవారు. వారిద్దరూ చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. ప్రవీణ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంచిగా మాట్లాడతాడు. ఎవరైనా కష్టంలో ఉంటే తన వంతు సాయం చేసేవాడు. కానీ నవీన్ దానికి పూర్తిగా వ్యతిరేకం. ఎవరితోని సరిగా మాట్లాడడు, ఎవరికైనా కష్టం వస్తే పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ప్రవీణ్, నవీన్ వేరే ఊరు వెళ్ళి తిరిగి వస్తుండగా దారి మధ్యలోని వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ప్రవీణ్, నవీన్ సాయం కోసం గట్టిగా కేకలు వేశారు. వారి అరుపులు విన్న కొందరు వాగు ఒడ్డుకు వచ్చారు. కొట్టుకుపోతున్న వారిని కాపాడడం చాలా కష్టంగా ఉంది. కానీ తమకు ఎన్నోసార్లు సాయం చేసిన ప్రవీణ్ను ప్రాణాలకు తెగించి కాపాడాలనుకున్నారు. ఎంతో కష్టపడి ప్రవీణ్ను ఒడ్డుకు చేర్చారు. నవీన్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. చివరికి ఒక కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇంతకాలం తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. నవీన్ అప్పటి నుంచి అందరితోనూ మంచిగా ఉండేవాడు. దీని మోరల్ ఏంటంటే, మనం చేసిన మంచి ఎప్పటికీ వృధా కాదు. కష్టం సమయంలో తప్పక అందుతుంది. నువ్వు ఎలా ఉంటే అద్దం నిన్ను అలాగే చూపెడుతుంది. నీ ప్రవర్తన ఇతరుల పట్ల ఎలా ఉంటుందో తిరిగి నీ పట్ల వారు అదే కనబరుస్తారు. Please like, share, comment and subscribe. Thank you for watching, friends.